జీతాలు మహాప్రభు అంగన్వాడీలకు అందని వేతనాలు జీతాల కోసం ఎదురు చూపులు రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తారీఖు జీతాలు వేస్తామని గొప్పగా చెప్పుకుంటున్న ప్రభుత్వం అవుట్సోర్సింగ్ ఉద్యోగులను మాత్రం పట్టించుకోవడం లేదు. నెల దాటి 2 నెలలు కావస్తున్న వారికి జీతాలు ఇవ్వాలనే సోయి కూడా లేకుండా పోయింది. అంగన్వాడీలకు జీతాలు రాక అవస్థలు పడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు అంగన్వాడీలకు 18,000 వేతనాలు వేస్తామని గొప్ప మాటలు చెప్పి అధికారం చేపట్టాక కనీసం కూడా వాళ్ళ ఉన్న జీతాలు కూడా వేయలేని పరిస్థితి కనబడుతుంది. ఇక చూడురి అంగన్వాడీ బిడ్డల పరిస్థితి ఒక ఇట్లున్నది. జీతాలు మహాప్రభువు అంటున్నారు వాళ్ళు. ఒకసారి ఆలోచించుకోరి. ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించుకోండి. తెలంగాణ బిడ్డలారా, ఎవర్రా వీడు బాధకోగాడు ఏమిరా నీ లొల్లి పిచ్చి పిచ్చి కామెంట్లు ఎందుకు పెడుతున్నారా? ఓ అయ్యవ్వకే పుచ్చినవా లేకపోతే ఇంకేంది నీ కథ ఏంది? ఆ రోజు 20,000 వీడియోలు పోరాటం చేసినప్పుడు కేసులు అయినప్పుడు ఏడవన్నావు? ఏదో కేసీఆర్ రాసిచ్చిన స్క్రిప్ట్ ఎవర్రా వాడేవాడు నువ్వెవడు? ఎవరు నాకు రాసిచ్చేది? ఎవరు రాసిచ్చేది? నీ రేవంత్ రాసియ్యాడు, కేసీఆర్ రాసియ్యాడు. ఇది విపక్షం. మేము ఎప్పుడూ ప్రశ్నిస్తూనే ఉంటాం. 100 రోజులు దాటింది మరి 6 గ్యారెంటీలు లేరు. పోయి అడగపోతివి తొక్కుతా బొక్కబెర్లేస్తా పేగులేస్తా అని అన్ని లఫూటు మాట్లాడతాను. పోయిపోయినావు గాడా. నీ ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు, అక్క చెల్లెలు ఉంటారు కదా. గా నలుగుణ బిడ్డల వైష్ణవి చిన్నారులు 2 చనిపోయి వాళ్ళ ఒంటి మీద పంటిగాయాలన ఏం కథ? నీ ఇంట్లో అన్నో తమ్ముడు ఉన్నాడు కదా, గా ప్రశాంత్ చనిపోయింది బిడ్డడు పులిహోర. నేను ఏం సోయలేదురా బాడకవు. ఇష్టం ఉన్నట్టు కామెంట్లు పెట్టుడట. వాడెవడో రాసిచ్చిండట, వీడెవడో చెప్తుండట. కాలభైరవ కాసిన కామెంట్ అట. ఇది ఏం మీ పిఆర్స్ట్ అంటే మీరంతా పెట్టుకోరి. ఊసిపోయిన ఇంటికతో సమానం. నేను చెప్తున్నా కదా. ఇవన్నీ కనబడే. ఆటో డ్రైవర్ నా మిత్రుడు చనిపోయారు, 2 చనిపోయారు. రా తీసుకెళ్తుందా? నాకు తెలిసిన రైతులు నిజంగా అప్పుల బాధతోనే వరెండిపోయే చనిపోయారు. వాళ్ళందరినీ నేను తీసుకొని వస్తా. ఏం చేస్తావు వాళ్ళకు? తీసుకొని వెళ్తుందా? వాళ్ళకి న్యాయం చేస్తావా? మన ఇంట్లో ఎవరన్నా చచ్చిపోతే ఏందనుకుంటా పరిస్థితి? పిచ్చి పిచ్చి మాటలు, పిచ్చి పిచ్చి కూతలు కనుక ఆడంగి వాళ్ళకి ఇంట్లోండి నీకు అంతా శాతం అయితే నువ్వు ఛానల్ పెట్టుకో, లేకపోతే ఆయన రేవంత్ రెడ్డి రాసిచ్చే స్క్రిప్ట్ చదువుకుంటే ఇంట్లో నువ్వు రాసిచ్చిన స్క్రిప్ట్ రాసుకుంటూ ఉండు. సిగ్గుండాలే కొంతమన్నా అయ్యవ్వకు ఇచ్చినోడికి ఎవడన్నా ఉంటే. జీతాలు రాలే ఎట్లా బతకాలి ఇంట్లో? ఈ తల్లికి బిడ్డలు ఉంటారు, కొడుకో బిడ్డ ఉంటారు, బడి పోవాలి, ఏమన్నా అనారోగ్యం వస్తా, ఇల్లు గడవాలి. ఏంది పరిస్థితి? సిగ్గుండ అవసరం లేదు. చెప్పురు ఇప్పుడు పిచ్చి పిచ్చి కామెంట్లు చెప్పే బాడకవులు అందరూ చెప్తున్నా నేను. మీరంతా ఆడంగి వేదవాళ్ళ కంటే అధ్వానం మీరు. ఇలా జీతాలు రావాలి, ఇల్లు ఎట్లా గడవాలి? ఈ ఇల్లు ఎట్లా గడవాలి అంటున్నా. ఓ రెంట్లు కట్టాలి, వాళ్ళ ఇంట్లో తినాలి, 3 పూటల బువ్వ రావాలి. ఇవాళ మనం పనికి పోతేనే బువ్వ దొరుకుతుంది. ఈ పొట్ట నిండాలంటే 3 పూటల పని చేయాలి. మరి వీళ్ళు పని చేస్తున్నారు, పని చేసి జీతం కోసం అల్లాడుతున్నారు. మరి చెప్పుర్రి, నీ ఇంట్లోకి వెళ్ళి ఇస్తావా? నీ అయ్యే ఇంట్లోకి వెళ్ళి ఇస్తాడా? నీ తాత ముత్తాతలకు వెళ్ళి ఇస్తారా? అరే ఏమన్నా అయితే 2 కోట్లు. అరే ఏ లంజోడుకురా రమ్మను అని నేనే అంటున్నా. ఏ బాడుకోవారు రమ్మను? వాడు ఇత్తా అన్నోడు ఎవడో, నేను ఏడలోలి పెట్టినో రమ్మను చూపెట్టుర్రి. అరే నేను మాట్లాడేది సమస్యల మీద. అప్పుడు కూడా మాట్లాడినా కదా. అప్పుడు ఏడవైనా మరి మన మొగతనం? అప్పుడు ఏడవైంది ఈ ప్రశ్నించే తత్వం? అప్పుడు ఏడబాయే సూపర్ తోపు అన్నారు కదా, ఏడబోయింది అది. ఇప్పుడు కూడా ప్రశ్నిస్తా. ఎందుకు అంటే బాబు పుట్టిండట, బాబు పుట్టి ఏడాది దాకా నడవాలన్నట. ప్రభుత్వం అయినా పిల్లలు కానీ నీకేమన్నా ముఖ్యమంత్రి అయిందా? ఆయన పిల్లలు కన్నా నీకేమన్నా ముఖ్యమంత్రి అయిందా? లేకపోతే పెళ్లిళ్ళు చేసుకోవడానికి ముఖ్యమంత్రి అయిందా? మంత్రులు వాళ్ళందరూ అందుకే ఎమ్మెల్యేలు. అరే గడ నా ఆడపిల్ల చనిపోయింది, 2 ఆడపిల్లలు చనిపోయారు. ఇప్పటి వరకు ఎంత బాధ అనిపిస్తుందంటే వాళ్ళ ఒంటి మీద కన్నీళ్లు పెట్టుకుంటున్నారు తల్లిదండ్రులు. ప్రశాంత్ వాళ్ళ అమ్మా నాన్న ఎంత దారుణంగా ఉన్నారో తెలుసా? ఎంత అమాయకులో తెలుసా? వాళ్ళ దగ్గర పులిహోర అన్నం తిని చనిపోయారు. నీ ఇంట్లో నీ అన్నో తమ్ముడు ఉంటే అదే పరిస్థితి వస్తే అప్పుడు నీకు అర్థమవుతుంది. రైతులు చనిపోయారు కదా, నీ ఇంట్లో ఉంటే అప్పుడు చనిపోతే ఆ రోగం ఏంది. నేను మళ్ళీ చెప్తున్నా, ఆ ఇంటి గడపకి ఈ రోజు సమస్య వచ్చిందంటే రేపు నీ ఇంటి దాకా వస్తే అప్పుడు నీకు తెలుస్తుంది. ఇగో కరెంటు పోయి 2 గంటలు అవుతాను. ఇక చూడు, ఇగో చెమటలతో చదువుతున్నాం. ఫస్ట్ నా ఆఫీస్లో కరెంట్ ఇవ్వమను, ఆ బాడకవులను కరెంట్ హై టెన్షన్ వైరు రమ్మని 2 కొండలు అన్నా వేసుకొని ఆఫీస్ నడిపించుకుంటా. కరెంటు పోయి 2 గంటలు అవుతా. ఏది కరెంట్ ఏది? ఇవన్నీ అద్దు మనకు. అవును పంటలు ఏంటి పెద్ద చూపెడతా నీ అయ్యను మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ, మీ అన్నదమ్ములు మొత్తం మీ పార్టీ వాళ్ళందరినీ తీసుకురా. 200 మంది దగ్గర తీసుకుపోతుందా? ఓ ఇంట్లో నీకు తెలుసో తెలియదో సోయి ఉన్నదో లేదో కానీ 2 ఆడపిల్లలు పెళ్లిళ్ళకు ఉన్నారు. ఆ నాన్న ఏది అప్పుల పంట 6 ఎకరాలు కౌలు తీసుకున్నారు. వాళ్ళకు 3 ఎకరాలు 9 ఎకరాలు ఇస్తే 9 ఎకరాలు ఎండిపోయింది. ఆత్మహత్య చేసుకున్నాడు. ఇగో ఇక్కడ మీ బట్టన్న ఏమంటాడు తెలుసా?
734 కోట్ల రూపాయల ప్రీమియం కట్టిండట. మరి ఏడవైనాయి ఇవన్నీ? ఇగో రైతు బీమాకు 200 పైచీలకు మాత్రం రైతులు మరి ఒక్కడికి ఇయలే. పిచ్చి పిచ్చి కామెంట్లు మానేసి నీకు ఏదైనా పని ఉంటే చేసుకో. వాళ్ళు లంగగాళ్ళు, నీకు తెలియదు. ఇవాళ మొన్న టీడీపీలో ఉన్నాడు, ఇవాళ కాంగ్రెస్కి వచ్చిండు, రేపు బీజేపీకి పోతాడు. ఎవరినో రాజకీయ నాయకుని నమ్ముకొని లఫౌట్ కామెంట్లు పెట్టుకొని మీ జీవితాలను ఆగం చేసుకోకూరి. నేను చెప్తున్నా కదా, నేను చెప్తున్నా. ఎవడైనా చెప్తున్నా వాడి స్వార్థ అవసరాలకు. ఇవాళ దానం నాగేందర్ అయినా, కడియం శ్రీ అయినా, దాంతోపాటు పట్నం మహేందర్ అయినా దేని పోయింది పార్టీ? మరి అడుగుపో వాళ్ళని అడుగుపో. ఎవడి స్వార్థాలకు వాడున్నాడు. నేను చెప్తున్నా, మళ్ళీ చెప్తా, నువ్వు నీ పని చేసుకో. ఎవడి స్వార్థాలకు వాడున్నాడు, ఎవడి స్వార్థాలకు వాడుండి ఎవడి అవసరాలకు వాడిపోతున్నాడు. ఇలాంటి అవసరం లేదు. ఇగో 734 కోట్లు అంటే ఏం తమాషా అనుకుంటున్నావా? 734 కోట్లు అంటే ఏందనుకుంటారు? ఓ జిల్లాను మొత్తం రూపురేఖలు మారవచ్చు, లేదా ఒక మండలాన్నన్నా మారవచ్చు. ఏంది ఎమర్జెన్సీ కింద. గా వరంగల్ ఎంజిఎం దవాఖాన ఉంటుంది, కరీంనగర్ ఉంటుంది, గిన్నె నిమ్స్ ఒకటి ఉంటుంది, గా పక్కన గాంధీ ఉంటుంది, గా పక్కన ఉస్మానియా ఉంటుంది. గా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఆయన ఫోన్ చేసి, అరే ఎవడన్నా గాంధీ హాస్పిటల్ పోతాడు, ఉస్మానియా ప్రభుత్వ దవాఖాన పోతే బత్తావునా అన్నాడు. ఆ ఆడియో వైరల్ కదా, ఇంకా సిగ్గు రాదా మనకు? సోయి రాదా? ఎమర్జెన్సీ ఫండ్ కింద వాటిని పెట్టొచ్చు కదా. 7,000 కోట్లు ఏడవైనా అడుగుర్రి. ఈ కామెంట్లు పెట్టుకుంటే ఈ దొంగ ముచ్చట్లు, ఈ లంగ ముచ్చట్లు ఇంకెన్ని రోజులు బతుకుతారు ఇంకా మీరు? నిజంగా అలాంటి ఏదైనా తప్పుంటే రా, 9908572666 నా నెంబర్ వాట్సాప్ ఉన్నది, పంపి నేను నిరూపిస్తా. నువ్వు నిరూపించకపోతే ఇక మరి మస్తు మంచిగా ఉంటుంది, ఇక కథ వేరే ఉంటుంది. మీకేమో తెలియదు, నీళ్లు లేక పంటలు లేక ఎట్లా జరిగిపోతుందో. ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క రకంగా చేస్తుంది. అన్ని పార్టీలు దొంగలే. ఇది ఎవడు సంసారి లేడు, ఎవడు మంచోడు లేడు. ఎంత బాధ అనిపిస్తుంది తెలుసా? రోజు తిరుగుతా అంటే తెలుస్తుంది. నిన్న ఆయన పేరు ఏం పేరు, స్వామి అని ఎక్కడ అంటే కుమ్రవెల్లి మల్లన్న స్వామి, ఇక్కడ సిద్దిపేట దగ్గర. అదేంటి ప్రజ్ఞాపూర్ కానుండి ఇంకా యువతలే, అది సిద్దిపేట నియోజకవర్గాన్ని రాదు, ఇటేటు వస్తుంది. వచ్చిన తర్వాత అక్కడ ఆయనకు 2 కాళ్ళు పోయినాయి, పింఛన్ వస్తలేదు పాపం. స్లాబ్ మీకెళ్ళి పడితే నడుమెరిగింది. ఆయన పరిస్థితి ఏంది? ఇగో చూడు, జర్నలిజానికి విలువ తీయకు. నీకు దా ఇద్దుదారా, అరే బాడకో ఇద్దుదా ఏ పాటిస్తావు దా. సిగ్గుండాల కొంచెం కూడా మాట్లాడడానికి. ఆడంగి ఏదో వాళ్ళు గట్లనే వస్తారు. రైట్. ఇక మరో అంశం ఏంటంటే, ఈ నెల 22 నుంచి కేసీఆర్ బస్సు